హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త ప్రకటించిందండి. అన్నదాత సుఖీభావ పథకం కింద నేడు కీలకమైన నిధులను ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఈ పథకం కింద ఎవరి ఖాతాలో ఎంత జమ అవుతున్నాయి, ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే ఏం చేయాలి, కౌలు రైతులకు ఉన్న కొత్త నిబంధనలు ఏంటి అనే పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈరోజు 13 మార్చ్ 2026 ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం నిధులను నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం బహిరంగ సభ వేదికగా విడుదల చేస్తున్నారు. లక్షలాది మంది రైతులు బ్యాంక్ ఖాతాలోకి డీబీటీగా నగదు నేరుగా జమ కానుంది. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులు విడుదల ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఈ రోజు చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలోకి మొత్తం 6,000 రూపాయలు జమ అవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభావ కింద 4,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కింద 2,000 రూపాయలు కలిసి ఉన్నాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46.80 లక్షల మంది రైతుల ఖాతాలోకి సుమారు 2,808 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీరు చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ అంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ వచ్చి 4,000 రూపాయలు, పిఎం కిసాన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ వచ్చి 2,000 రూపాయలు, మొత్తంగా చూసుకున్నట్టయితే 6,000 రూపాయలు అనమాట. కేవలం సొంత భూమి ఉన్న రైతులకే కాకుండా ఈ పథకం కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. అయితే భూమి లేని కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డు అంటే CCRS కలిగి ఉండాలి. మరియు వారి పంట వివరాలు ఈ పంట అంటే ఈ కాప్ రిజిస్ట్రేషన్లో కూడా నమోదై ఉండాలన్నమాట. దేవాదాయ భూములు అంటే దేవస్థానం ల్యాండ్స్ అనమాట సాగు చేసే రైతులకు కూడా కౌలు రైతులతో సమానంగా లబ్ధి చేరుతుందన్నమాట. కానీ ప్రభుత్వ భూములు అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కల్టివేటర్స్ ఉంటారు కదండి, సాగు చేసేవారు మాత్రం ఈ పథకానికి అనర్హులు అని చెప్తున్నారు. అలాగే ముఖ్య గమనిక ఏంటంటే లబ్ధి విడుదల సమయంలో మీ NPCI యాక్టివ్గా లేకపోతే డబ్బులు జమ కావు. వెంటనే బ్యాంకు వెళ్ళి ఆధార్ సిట్టింగ్ అంటే ఆధార్ NPCI లింక్ పూర్తి చేసుకోండి. ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా మీ స్టేటస్లో ఇన్ఎలిజిబుల్ అని కనిపిస్తే దానికి కారణాలు ప్రభుత్వం వివరించింది. మీరు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రం అంటే RSKను సంప్రదించి గ్రీవెన్స్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఆధార్ మ్యాపింగ్ తప్పనిసరిగా ఉండాలండి. అలాగే IT చెల్లించడం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వర్తించదు ఈ పథకం. లేదా ఒకే కుటుంబంలో ఇద్దరికి లబ్ధి అందడం వంటి కారణాల వల్ల కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అంటే ఏమేమి రీజన్స్ ఉన్నాయో చూసుకున్నట్టయితే నాట్ ఇన్ ఫ్యామిలీ సర్వే, దీనికి పరిష్కారం ఏంటంటే ఫ్యామిలీ సర్వేలో నమోదు చేసి RSKలో దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ NPCI ఇన్యాక్టివ్ ఉంటే కనుక బ్యాంకులో ఆధార్ మ్యాపర్ అంటే ఆధార్ సిట్టింగ్ అప్డేట్ చేయించాలి. ఒకవేళ మీకు రీజన్ రాంగ్ ఆధార్ మ్యాపింగ్ అని వస్తే MRO లేదా VROని సంప్రదించి వెబ్లాన్ వివరాలు సరిచేయించాలి. ఒకవేళ EKYC పెండింగ్ అని ఉంటే రైతు సేవా కేంద్రంలో EKYC పూర్తి చేయాలన్నమాట. సో కుటుంబంలో పట్టాదారు మరణించిన సందర్భంలో వారి వారసులు పథకాన్ని కొనసాగించాలంటే డెత్ మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. దీని ద్వారానే వెబ్లాన్ పోర్టల్ అంటే రికార్డుల్లో పేరు మారుతుంది మరియు నిధులు వారసుల ఖాతాలో జమ అవుతాయి. దీనికోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకొని తహసీల్దార్ ఆఫీస్ వెరిఫికేషన్ పూర్తయ్యాక పట్టాదారు పాస్ పుస్తకం మార్పులు చేసుకోవచ్చు అనమాట. మొత్తంగా చూసుకున్నట్టయితే మన ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే నేడు అంటే ఈరోజు 13 మార్చ్ 2026 గన్నవరం సభలో నిధుల విడుదల జరుగుతుంది. అలాగే ఒకే కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే 20,000 వార్షిక లాభం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు అనమాట. ఒకవేళ MTS ఆర్ గ్రూప్ డి వాళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళందరూ అనర్హులండి. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు పథకానికి కూడా అనర్హులే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ రైతు మిత్రులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.